బీడా ఏంటి బాలు ఇటారా వచ్చా నేను మీ చౌదరి గారికి మాత్రం బీడా ఇస్తావా మాకివ్వవా ఇవరా వద్దు బాలు 420 పవర్ ఎక్కువ వేసుకుంటే కళ్ళు తిరుగుతాయి మాకు తెలీదు ఇవ ఏంటి మ్యాటర్ ఫీల్డింగ్ ఏంటి చూసి ఇంకా బయలుదేరలా వెళ్ళరా బాయ్ ఏంటి బాలు కొంచెం కూడా టెన్షన్ లేకుండా ఉన్నావు నన్ను తీసుకెళ్ళడానికి మా నాన్న వచ్చారు నేను వెళ్ళానంటే అంతే నువ్వేం ఫీల్ అవ్వకు 420 వేసుకుంటావా రే బిడా బాలు ప్లీజ్ ఏయ్ సుసే ఏంటి నా మీద నమ్మకం ఉందిగా నీకు పో మీ నాన్న వెయిట్ చేస్తున్నాడు చూడు పో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి టైం అయింది త్వరగా వెళ్ళారు కారు ఆపండి అయ్యా ఆపండి ఆపండి ఎవరు ముసలాడు చౌదరి గారు బాలు వాళ్ళ నాన్న నమస్కారం అండి బాగున్నారా ఏంటి ఏంటి మా అబ్బాయి మీ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు నేనే వచ్చి ఆ విషయం మీతో మాట్లాడదాం అనుకున్నాను మనమే దగ్గరుండి ఎలాగో ఈ పెళ్లి ఎవరివయ్యా నువ్వు ఎవరు నువ్వు పెద్దవాడవని చూస్తున్నాను లేదంటే ఇక్కడే చెప్పేస్తుండేవాడు చావుదే ఉందయ్యా ఇది పిల్లల వ్యవహారం కాస్త నిదానంగా ఆలోచించి ఎవరు ఆలోచించాలి ఎవరు ఆలోచించాలి నేను ఆలోచించాలి ఎవరి దగ్గర తోకాడిస్తున్నావు బెంగళూరుకి బాడీ పాలసీలు అయిపోద్ది తప్పుకోండి తప్పుకోండి నాన్నగారు మాట్లాడుతున్నారుగా అది కాదు బాలు వీడు సోదరు గారి మీద చేసాడు వదలకూడదు ఏ బాలు ఇదేమన్నా పసిపిల్లల వ్యవహారమా వాళ్ళందరూ వెళ్ళమని చెప్పు వెళ్ళండి రా వెళ్ళండి పదండి 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 రా పదండి ఇంట్లో సావకాశంగా మాట్లాడుకోవాల్సిన విషయం రోడ్డు మీద మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది ఇంటికి వెళ్ళండి పద్ధతిగా నా భార్యను తీసుకుని వచ్చి పిల్లని అడుగుతాం పెళ్ళరానా సార్ ఇంటికి వెళ్ళిపోదాం ఏంట్రా ఏం జరుగుతోంది ఇక్కడ చౌదరి గారిని కాదని ఏది జరగదు పెళ్లి జరగకపోతే సుసియే కాదు మీరు కూడా ఈ ఏరియా నుంచి వెళ్ళలేరు ఏంట్రా చౌదరి రెడ్డి గారు అంటావు ఈ సింహాచలం ఏంటో చూపిస్తాను